ఫాల్స్ ఉంది, తెలుసా మీకు ఎవరికైనా? నాకు తెలీదమ్మా. ఎలా ఉంటుంది అనుకున్నారు? బాహుబలిలో ప్రభాస్ తమన్నా కోసం ఎక్కుతా చూడండి ఒక వాటర్ ఫాల్స్, డిట్టో ప్రింట్ అలా ఉంటుంది. ఇంకొక 10 కిలోమీటర్స్ లో మనము నాగార్జున సాగర్ రీచ్ అవుతాము. అండ్ మనం సాగర్ కి దగ్గరలో ఉన్నామంటే ఇలా ఒక బుద్ధవనం కూడా కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ నాగార్జున సాగర్. ఫైనల్ గా మనం నాగార్జున సాగర్ రీచ్ అయిపోయాము. ఒక్కసారి ఇక్కడ డ్యామ్ చూడండి, బాబోయ్ ఎంత బాగుందో. ఇంకా వాటర్ వస్తే అద్దరిపోతుంది. ఇంకా ఫైనల్ గా మనం ఎత్తిపోతున్న వాటర్ ఫాల్స్ కి వచ్చేసాము. సో ఏం చక్క మార్నింగ్ టైంలో ఇంట్లోనే హ్యాపీగా అన్ని వండేసుకొని ఇక్కడికి వచ్చి చాలా మంది వన భోజనాల లాగా కూడా చేస్తారనమాట. అడవి, సో ఆచి తూచి అడుగేస్తూ ముందుకెళ్ళాలి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. వాటర్ ఫాల్ ని చూడడానికి మనం వెళ్తున్నాము. ఇలా ఇంత డీప్ ఉన్న ఫారెస్ట్ నుంచి అలా వెళ్ళాలన్నమాట. మంజులం బాయ్స్ సినిమాలో లాగా మేము కూడా ఒక రూట్ ని కనుక్కొని వెళ్తున్నాము. ఒక పెద్ద అడ్వెంచరస్ ట్రెక్ చేసి వచ్చాను. సో నిజంగా శ్రీశైలానికి ఇక్కడ స్వరంగం ఉందంట. వెల్కమ్ టు మహానటి లావణ్య. హైదరాబాద్ నుంచి 2.5 hours లో మినీ నయాగ్రా ఫాల్స్ ఉంది, తెలుసా మీకు ఎవరికైనా? నాకు తెలీదమ్మా. అవునండి, మన తెలంగాణలో మన హైదరాబాద్ నుంచి జస్ట్ 130 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఒక మినీ నయాగ్రా ఫాల్స్ చూడొచ్చు. ఎలా ఉంటుంది అనుకున్నారు? బాహుబలిలో ప్రభాస్ తమన్నా కోసం ఎక్కుతా చూడండి ఒక వాటర్ ఫాల్స్, డిట్టో ప్రింట్ అలా ఉంటుంది. ఎక్కడ అని అనుకుంటున్నారా? ఉన్నా కదా నేను చెప్పడానికి, మీకు చూపించడానికి. వచ్చిందండి వయ్యారి. ఏం లేదండి, హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్స్ అంటే నాగార్జున సాగర్ కి మనం వెళ్తాం. అక్కడ నుంచి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ లో ఎత్తిపోతల అని చెప్పేసి ఒక వాటర్ ఫాల్స్ ఉంది. అది ఎంత బాగుంటుందంటే అసలు క్రేజీ. చెప్తున్నాను కదా, మనము బాహుబలిలో ఎలా చూసామో ఆన్ స్క్రీన్ మీద, ఇది లైవ్ లో చూస్తే అంత పిచ్చెక్కిపోతుంది. ఒక అద్భుతమైన వాటర్ ఫాల్స్. అంటే ఇప్పుడు వరకు చాలా తక్కువ మందికి తెలుసు అనమాట హైదరాబాద్ నుంచి ఒక మినీ వాటర్ ఫాల్స్ ఉంది అని. బట్ ఎస్, అది నేను మీకు చూపిపోతున్నాను. సో ఇప్పుడైతే ప్రెసెంట్ ORR దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి 130 కిలోమీటర్స్ అంటే ఒక 2.5 hours లో మనం రీచ్ అయిపోతాము. అక్కడ వెళ్ళాక ఒక అద్భుతమైన వాటర్ ఫాల్స్ చూసేద్దాం. సో లెట్స్ గో టు ఎత్తిపోతల. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ మన ఎత్తిపోతల వెళ్ళే రూట్ లో చాలా ఊర్లు మనకి కనబడుతూ ఉంటాయి. అందులో చాలా ఫేమస్ అయినది ఈ చింతపల్లి సాయిబాబా టెంపుల్. చింతపల్లి సాయిబాబా టెంపుల్ అంటే చాలా ఫేమస్ అండి. ఎంత ఫేమస్ అంటే ఎక్కడెక్కడ ఊరు నుంచి చాలా మంది వచ్చి బాబా దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో మీరు ఎత్తిపోతల నాగార్జున సాగర్ వెళ్ళే రూట్ లో కంపల్సరీ మీరు బాబా దర్శనం చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇంకొక 10 కిలోమీటర్స్ లో మనము నాగార్జున సాగర్ రీచ్ అవుతాము. రోడ్స్ అయితే ఎంత బాగున్నాయో చూడండి. కానీ ఇది 1 way కాబట్టి కొంచెం జాగ్రత్తగా. ఇప్పుడు యాక్చువల్లీ మనం కొండ ఎక్కుతున్నాము, సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ మనకి ఎంటర్ అవ్వంగానే ఈ కొండ దగ్గరే మనకి వాటర్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో మనకి రైట్ సైడ్ లో మొత్తం వాటర్ కనిపిస్తుంది. అండ్ మనం సాగర్ కి దగ్గరలో ఉన్నామంటే ఇలా ఒక బుద్ధవనం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో బేసిక్ గా ఇంకా ఎత్తిపోతలే కాదండి, ఏం చక్కగా మనము ఒక హోల్ డేలో ఎత్తిపోతల, బుద్ధవనం, సాగర్ డ్యాము, నాగార్జున కొండ ఇలా ఎన్నో ప్లేసెస్ మనం కవర్ చేయొచ్చు అనమాట.
ఇక్కడ చూస్తే కనుక మనకి వాటర్ కనిపిస్తూ ఉంటది. ఎస్, దిస్ ఈస్ వాట్ నాగార్జున సాగర్. ఇంకొక 10 to 12 కిలోమీటర్స్ దూరంలో మనం మన వాటర్ ఫాల్స్ కి వెళ్తాము. ఫైనల్ గా మనం నాగార్జున సాగర్ రీచ్ అయిపోయాము. ఒక్కసారి ఇక్కడ డ్యామ్ చూడండి, బాబోయ్ ఎంత బాగుందో. అసలు ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో గేట్లు ఓపెన్ అవుతాయి. ఎంత బాగుంటుందంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే గూగుల్లో నాగార్జున సాగర్ డ్యామ్ విత్ వాటర్ అన్నట్టు చెక్ చేస్తే మీకు అక్కడే అర్థమైపోతుంది. ఇప్పుడు కూడా ఈ గాలికి అసలు మాట్లాడడానికి కళ్ళు కూడా ఓపెన్ అవ్వట్లేదు. బట్ ఓవరాల్ చూసుకుంటే మొత్తం వాటరే. ఇంకా వర్షాలు ఇప్పుడే కాబట్టి మెల్లమెల్లగా వర్షం బాగా పడింది అనుకోండి, ఫస్ట్ శ్రీశైలం గేట్ ఓపెన్ అవుతుంది, దాని తర్వాత నాగార్జున సాగర్. సో మనము ఎత్తిపోతలు వెళ్ళే రూట్ లో మనకి ఈ డ్యామ్ కూడా కనిపిస్తుంది అనమాట. నేను చక్కగా ఇక్కడికి వచ్చి ఇలా ఫోటోలు దిగొచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఒకసారి చూడు, కింద చూపి ఒకసారి. ఇంకా వాటర్ వస్తే అద్దరిపోతుంది. ఇంకా వాటర్ ఇప్పుడు మనం ఎత్తిపోతల వెళ్ళిపోతాం. హియర్ వి గో, ఎత్తిపోతల ఫాల్స్, వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నాం. చలో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఎస్, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట. జస్ట్ 3 kilometers ఫ్రమ్ హియర్. ఫైనల్ గా మనం ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కి వచ్చేసాము. సో అక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి మనం వాటర్ ఫాల్స్ చూద్దాం. లెట్స్ గో. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ పార్క్ లో అండ్ చక్కగా ఇలా ఉయ్యాలు ఉంటాయి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఒక్కసారి చూడండి, పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగుంటుందో. పిల్లలే కాదు, ఈ పార్క్ లో పెద్దలు అందరూ ఫ్యామిలీస్ తో పాటు ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఒక డే స్పెండ్ చేస్తారనమాట. సో ఏం చక్కగా మార్నింగ్ టైంలో ఇంట్లోనే హ్యాపీగా అన్ని వండేసుకొని ఇక్కడికి వచ్చి చాలా మంది వన భోజనాల లాగా కూడా చేస్తారనమాట. మంచి మంచి కట్టుబాట్లు సార్. అండ్ ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ స్టే చేయాలనుకొని లైక్ సాటర్డే వచ్చి సండే లాగా అట్లా ఉండాలనుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అండ్ ఇంకోటి కంపల్సరీ ఒక్క చూడండి, అక్కడ హాయ్ ఫ్రెండ్స్, ఎవరినైనా కొట్టాలనిపిస్తే కొట్టేస్తా. ఇక్కడ కోతులకు మాత్రం కొదవే లేదండి. ఎక్కడ చూసినా కోతులు కోతులు కోతులు. సో మీరు ఫుడ్ తీసుకొని వచ్చినప్పుడు మంకీస్ తో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఒకసారి మనం చూద్దాం పదండి వాటర్ ఫాల్స్. ఇప్పుడు మీ అందరికి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చూపిస్తా, చూడండి. కమ్ 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 కమ్. ఆహా, ఆ సౌండ్, ఆ వైబ్రేషన్ ఎలా ఉంది. ఆ సీనరీ చూడండి ఒకసారి. ప్రభాస్ తమన్నా కోసం ఎక్కినట్టు అలానే ఉందా లేదా బాహుబలి వాటర్ ఫాల్స్ లాగా? చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ ప్రెషర్ తక్కువ ఉంది, బట్ ప్రెషర్ ఉంటే వాటర్ ఫాల్స్ అంటే రెయినీ సీజన్ వర్షం పడితే కనుక ఒకసారి చూడండి చుట్టూరా గ్రీనరీయే ఎంత బాగుందో అసలు. చుట్టూరా ఇంకా అసలు ఇంకా యాక్చువల్లీ ఇప్పుడు క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఇంకా వర్షం పడితే మాత్రం కెవ్వు కేకే అసలు. ఒకసారి వాటర్ ఫాల్స్ చూడండి. చూసారు కదండి ఎత్తిపోతల ఎంత బాగుందో అసలు. ఇంకా యాక్చువల్గా ఆగస్ట్ సెప్టెంబర్ అంటే రెయినీ సీజన్ ఇంకా ముందుకెళ్ళే కొద్దీ చాలా అంటే చాలా బాగా వస్తాయి వాటర్ ఫాల్స్. సో ఇప్పటికైతే ప్రెషర్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి అట్లీస్ట్ మనం ఇది చూడబోతాం. అండ్ నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఫుల్ కలర్ఫుల్ లైట్ సెటప్ తోటి ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం డే టైంలో వచ్చాము. అండ్ చాలా మటుకు అందరికీ తెలిసింది ఈ ఒక్క పార్కే అండి. అంటే అక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసి ఇక్కడ నుంచి వ్యూ అక్కడ అది వ్యూ పాయింట్ అనమాట. సో జనరల్గా ఆ వ్యూ పాయింట్ నుంచి అందరికి పిక్చర్స్ తీసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తారు. బట్ మెయిన్ ప్లేస్ కింద కూడా ఉంది. సో కింద యాక్చువల్గా టెంపుల్ ఉంది. టెంపుల్తో పాటు మనకు ఈ వాటర్ ఏదైతే వాటర్ వెళ్తుందో అదంతా అక్కడ కనిపిస్తుంది అనమాట, చిన్న నదిలాగా. అది కూడా చాలా బాగుంటుంది, అది కూడా మనం చూసేద్దాం. లెట్స్ గో. సో లోపల మనం చూసేసి బయటికి వచ్చేసాము. అండ్ నేను చెప్పాను కదా కిందికి వెళ్ళడానికి ఒక దారి ఉన్నది. సో అది ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో వన్స్ మనం ఎంట్రన్స్ నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడ్ లో ఉంటుంది. సో కిందికి వెళ్దాం పదండి.
ఎత్తిపోతుల పాట నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడ్ లో ఇలా ఒక కమాన్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళాలి. సో కింద యాక్చువల్లీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. అండ్ ఇది ఎలా ఉంటుంది అంటే ఈ రూట్ అంతా ఏదో డీప్ ఫారెస్ట్, ఏదో లోపల ఒక ఫారెస్ట్ లోపల నడుస్తున్నట్టు ఉంటుంది. ఒకసారి చూద్దు రండి, అసలు ఎంత బాగుందో చూడండి వ్యూ అంతా. అండ్ ఇది డౌన్, ఒకసారి స్టెప్స్ చూపి, అలా అలా మనం స్టెప్స్లో కిందికి వెళ్ళాలన్నమాట. సో చాలా మటుకు కొంచెం ఒక 1 కిలోమీటర్ పైనే ఉంటుంది మనకి ట్రెక్కింగ్ అంతా. ఒక 1.5 కిలోమీటర్ ట్రెక్ అయితే చేయాల్సిందే. సో దిగేటప్పుడు హాయిగా ఉల్లాసంగా దిగుతాం, కానీ ఎక్కేటప్పుడు మాత్రం తిరిగిపోతాయి అన్నా. నువ్వు అట్లా అనొద్దన్నా. బట్ ఏంటంటే ఒక మంచి, ఇప్పుడు మనం ఎత్తిపోతుల వాటర్ ఫాల్స్ చూసాం కదా, ఆ వాటర్ అంతా ఇలా కిందికి వస్తుంది అనమాట. సో ఆ కింద ఆ నదిని చూడాలి, కొంచెం వాటర్లో ఆడుకోవాలి, ఆ దేవుడు దర్శనం బాగా చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పదు. సో ట్రెక్కింగ్ చేద్దాం, లెట్స్ గో. వెళ్తా ఉన్నాము. సో కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక 10 minutes లో మనం రీచ్ అయిపోతాము. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కానీ ఎంత బాగుంది కదా అసలు ఈ ప్లేస్ అంతా. ఇలా మధ్యలో అటు ఇటు గ్రీనరీ మధ్యలో ఇలా స్టెప్స్ మీద నుంచి వెళ్తుంటే ఒకసారి ఆ వ్యూ చూడండి. ఆ ముందు ఇంకా మనం అంత దూరం వెళ్ళాలి. బయట నేను ముందుకు వెళ్తాను, మీరు చూద్దాం. కోతులు ఉన్నాయి, పక్కా జాగ్రత్తగా ఉండండి. సో ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఎంత బాగుందో శివయ్య. మంచిగా దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ. శివుడు ఉంటుంది అండ్ అది పాము పుట్ట అన్నమాట. సో ఇక్కడ ఎక్కువ శాతం మీకు పాము పుట్టలు కనిపిస్తుంటాయి, బికాజ్ మనం ఫారెస్ట్లో ఉన్నాం కదా. సో లోపల వెళ్తున్నాం కాబట్టి కోతులే కాదు పాములు కూడా ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నాగదేవత విగ్రహం చూడండి ఎంత బాగుందో. సో మొత్తం గ్రీనరీ. ఇప్పుడు ఇంకా ఆ రూట్లో వెళ్ళాలి. అసలు ఆ చెట్లు కూడా చూడండి, ఆ చెట్టు చూడండి ఎంత బాగుందో. మనం ఇప్పుడు స్టెప్స్ దిగుతున్నాం కదా, ఇక్కడ ఫెన్సింగ్ కట్ అయింది. సో ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తున్నారు. మేబీ ఏదైనా సీక్రెట్ వాటర్ ఫాల్ ఉందేమో, దగ్గర నుంచి చూడొచ్చేమో. ఒకసారి వెళ్దాం, లెట్స్ గో. కనుక్కుందాం పదండి, అది ఎంత సీక్రెట్, అసలు ఎలా ఉంటుందో. నాకు భయం వేస్తుంది. ఒకసారి ఈ లుక్ చూడండి, ఓవరాల్ చూస్తుంటేనే కొంచెం భయంకరంగా ఉంది. ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంది అమ్మ, కానీ ఇప్పుడు మనం అలా వెళ్ళాలన్నమాట. సో చూడు ఆ డెప్త్, ఆ రూట్లో నుంచి వెళ్ళాలి. సో ఐఎమ్ జస్ట్ డేరింగ్ దట్. చూద్దాం, ధైర్యం చేసి అయితే వెళ్ళిపోతున్నారు పదండి. అయితే మనము పైనుంచి కిందికి వచ్చే దారిలో ఒక సీక్రెట్ రూట్ ఉంది, అంటే వాటర్ ఫాల్ని కొంచెం దగ్గరగా చూసేది. ఆ సీక్రెట్ రూట్ మనం వెళ్దాం పదండి. ఇలా వెళ్ళాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బికాజ్ ఇదంతా అడవి. సో ఆచితూచి అడుగేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచితూచి వెయ్యాలి. అండ్ అక్కడ చూస్తున్నారా, లైట్ కనిపిస్తుంది చూడు, వైట్ గా. ఒకసారి చూడండి, అదే అండి వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్ ని చూడడానికి మనం వెళ్తున్నాము. ఇలా ఇంత డీప్ ఉన్న ఫారెస్ట్ నుంచి అలా వెళ్ళాలన్నమాట. లెట్స్ గో. మంజులం బాయ్స్ సినిమాలో లాగా మేము కూడా ఒక రూట్ ని కనుక్కొని వెళ్తున్నాము, బట్ మేము సేఫ్ గా రావాలి. బట్ అగో అక్కడ చూడండి, ఒక్కసారి వెనక తిప్పు కెమెరా. ఎంత చీకటిగా వచ్చాను చూడండి, అసలు ఎంత అడవి ప్రాంతం కదా. ఇంత దగ్గర నుంచి చూడండి ఫాల్. యాక్చువల్లీ ఇక్కడికే ఎండ్ మనకి, ఎందుకంటే ముందంతా వాటర్ ఉంది, మనం వెళ్ళలేము. బట్ దిస్ ఇస్ వాట్. అసలు ఇదంతా అడవి చూడండి ఎలా ఉందో, వాటర్ అంతా. ఓ గాడ్, నేను ఒక పెద్ద అడ్వెంచరస్ ట్రెక్ చేసి వచ్చాను, బట్ ఇది మీకు చూపిద్దామని. దగ్గర నుంచి వాటర్ ఫాల్ చూస్తుంటే మజా వచ్చేస్తుంది అసలు. ఇక్కడికి రావడానికి ఒక్కసారి అక్కడ చూడండి, అంత డీప్ డెప్త్ ఉన్న ఫారెస్ట్ లోపల నుంచి వచ్చానండి. లిటరల్గా చాలా స్కేరీగా ఉంది, భయం వేస్తుంది కానీ, బట్ స్టిల్ ఇది దగ్గర నుంచి చూద్దామని చెప్పేసి వచ్చాము.
కానీ వెళ్ళడానికి లేదు. అండ్ రిస్క్ కూడా తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఏమన్నారంటే ఈ నీళ్ళల్లో మొసళ్ళు ఉన్నాయి అన్నారు, క్రొకడైల్స్ ఉన్నాయని. సో మనకొద్దు, ఇక్కడ నుంచి అలా చూద్దాము. అండ్ కొంతమంది అక్కడ పైన కూడా మనుషులు చూడండి, అక్కడ ఎట్లా వెళ్ళారో తెలీదు. ఇప్పుడు నేను ఎలా ఈ రూట్ కనుక్కున్నానో వాళ్ళు కూడా ఏమైనా రూట్ కనుక్కున్నారేమో. అక్కడ ఉన్నారు. అమ్మా, ఫైనల్గా బయటకు వచ్చేసాం. ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. అటు వెళ్తే కింద ఈ వాటర్ అంతా పడిపోయి ఒక దగ్గర స్టోర్ అవుతుంది చూడండి, అక్కడికి వెళ్తాము. సో పదండి, అక్కడికి వెళ్ళి అక్కడ మనం హ్యాపీగా వాటర్తో ఆడుకోవచ్చు, వాటర్లో ఆడుకోవచ్చు, వాటర్ని ముట్టుకోవచ్చు అనమాట. ఇప్పటికైతే ఈ రూట్లోంచి వెళ్దాం. ఒకసారి ఆ రూట్ అంతా చూడండి, వెనక వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదండి. సో వర్షాలు ఎక్కువ అయిపోతే అప్పుడు ఆ వాటర్ అంతా ఆ ఖాళీగా ఉన్న ఆ కొండలంతా కూడా వాటర్తో నిండిపోయి వాటర్ ఫ్లో అవుతూ ఇదోండి ఇదంతా పారుతుంది అనమాట మొత్తం. సో ఇక్కడ నుంచి అదంతా మనకి ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గర ఒక టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా, అక్కడ ఆ వాటర్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇదంతా ఇలా ఒక్కొక్కటి ఒకసారి చూడండి, వ్యూ ఎంత బాగుందో. ఇప్పుడైతే కొంచెం డ్రై ఉంది, కానీ తర్వాత వన్స్ ఫ్లోటింగ్ స్టార్ట్ అయిపోతే ఇక్కడికి రాలేం మనం, అంత ఫ్లో ఉంటుంది. అండ్ అక్కడ చూడండి వాటర్ ఫాల్ ఎలా కనిపిస్తుందో, ఇవన్నీ ఫుల్ వాటర్ ఫాల్ అయిపోతుంది, మొత్తం పైనుంచి పడిపోతుంది. సో అందుకే దీన్ని మినీ నయాగ్రా ఫాల్స్ అంటారనమాట. సో ఇలా అప్పుడప్పుడు ఇలా ఓపెన్ కొండలు కూడా కనిపిస్తాయి. యాక్చువల్లీ వాటర్ ఫుల్ నిండితే కూడా ఇక్కడ కూడా వర్షం టైంలో కూడా ఇక్కడ కూడా మంచిగా నీళ్ళు పారుతూ ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఏదో ఇక్కడ చిన్నగా ఉందా, అలా ఇంకా ఎక్కువ వర్షం పడితే కనుక ఇదంతా మనకి వాటర్ లాగా కనిపిస్తుంది. మంచిగా ఉంది, మనం ముందుకు వెళ్ళాం పదండి. అమ్మయ్య, వచ్చేసామండి ఫైనల్ గా. సో అక్కడ నుంచి యాక్చువల్లీ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఫ్లోటింగ్ అంతా అక్కడ ఉంది, వాటర్ అది చూపిస్తాను. సో ఇక్కడైతే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది. అండ్ మీకు ఒక సీక్రెట్ చెప్పనా, యాక్చువల్గా ఒకప్పుడు ఋషులు వీళ్ళందరూ ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి అంటారు కదండి, గుహల్లో నుంచి అలా వెళ్తారని. సో నిజంగా శ్రీశైలానికి ఇక్కడ స్వరంగం ఉందంట. సో డైరెక్ట్ ఇక్కడ అంటే ఎత్తిపోతల నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే మన ఋషులు ఈ పైనున్న స్వరంగం నుంచి వెళ్ళే వాళ్ళంట. సో అది ఇక్కడ చాలా మంది కథలుగా చెప్పుకుంటారు. పైన అయితే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది, బట్ నేను వెళ్ళట్లేదు. మనం అక్కడ వాటర్ వస్తుంది, అక్కడ ఆడుకుందాం. చలో ఫైనల్ కిందికి వచ్చేసాం మనం. సో అక్కడ పైన ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఏదైతే వాటర్ పడుతుందో అదంతా ఇలా కిందికి వస్తుంది అనమాట. ఇలా ఒక రూట్ ఉంది, ఒక్కసారి ఆ కొండలు చూడండి, ఆ పక్కన ఆ గ్రీనరీ చూడండి. అండ్ ఇక్కడ ఒక బుచ్చి నందీశ్వరుడు ఉన్నారు, ఎంత బాగుంది చూడండి. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న మినీ వాటర్ ఫాల్ ఉంది, అక్కడ ఎలాగో వెళ్ళలేం కాబట్టి ఇలా కిందకి వచ్చి అండ్ చక్కగా వాటర్లో ఆడుకోవచ్చు. హ్యాపీగా ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఇలా వాటర్లో ఆడుకోవాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. హైదరాబాద్కి ఇంత దగ్గరలో ఇంత అందమైన ప్లేస్ ఉండడం అంటే రియల్లీ ఆసమ్. అసలు ఆ వాటర్ సౌండ్ చూడండి ఎంత బాగుందో. ఒకసారి ఇదైతే బుజ్జి మినీ కాదు, చోట మినీ వాటర్ ఫాల్ ఇది. అండ్ ఈ వాటర్ కూడా ఎంత తిక్కగా ఉన్నాయో, అందుకే కృష్ణా నీళ్ళు అంటే సూపర్ ఉన్నాయని అందుకే అంటారు. అండ్ మనకి హైదరాబాద్ వస్తే కూడా కృష్ణా నీళ్ళే తెలుసా. బ్లాగ్ మీకు అర్థమైపోయింది కదా. మనం హైదరాబాద్ నుంచి చక్కగా నాగార్జున సాగర్, అక్కడ నుంచి ఒక 10-12 కిలోమీటర్ దూరంలో ఎత్తిపోతలకు వస్తే అలా మంచి వాటర్ ఫాల్ ఇలా ఎంజాయ్ చేస్తూ ఒక స్మాల్ పిక్నిక్ చేసుకోవచ్చు అనమాట. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మహానటి లావణ్య నేనైతే చక్కగా ఇప్పుడు ఈ వాటర్లో ఆడతాను, మీరు మాత్రం నా వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి.